హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వీడియో వచ్చేసి ప్రతి ఇల్లు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. నేను అలాగనే మా ఇల్లు అందంగా కనిపించాలని మా ఆయన చేత కొన్ని డెకరేట్ ఐటమ్స్ తెప్పించుకున్నాను. వాటిని ఇంటికి ఏ విధంగా డెకరేట్ చేసుకున్నానో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో మా ఆయన వచ్చేసి ఒక్కొక్క దాన్ని ఇలా ఇలా ఇక్కడ ఒక ఐటెం పెట్టేసుకో, ఇక్కడ ఇలా ఐటెం పెట్టేసుకో అని నాకు ఒక ప్లానింగ్ ఐడియా చెప్తూ ఉన్నారు. ఆర్సీకి ఒక డెకరేట్ పెట్టుకో, అట్లా ఇంటిని అందంగా చేసుకో అని చెప్తూ ఉన్నారు. సర్లే తర్వాత చేస్తా అని చెప్పేసి టిఫిన్ ప్రిపేర్ చేశానండి. కొర్ర ఇడ్లీ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉందని మా ఆయన నాకేమో ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మంచి హెల్దీ రెసిపీ. ఈ కొర్ర ఇడ్లీలు మెత్తగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక రెసిపీ ప్రిపరేషన్ వీడియో చేశానండి, రాజీ హోమ్ స్టైల్లో. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూస్ చేసుకోండి. మంచి హెల్దీ రెసిపీ, ప్రోటీన్స్ ఫైబర్స్ నిండుగా ఉన్న రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు. కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొర్ర ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. మా ఆయన తినడమే కాకుండా మా పిల్లకి కూడా తినిపిస్తూ ఉన్నాడు. అది కాస్త అలిగింది. పెద్ద పాపకు డబ్బులు ఇచ్చావు, నాకు డబ్బులు ఇవ్వలేదని అలిగింది. అయినా కూడా తనకి బుజ్జగించి తినిపించుకుంటూ ఉన్నాడు. కొర్ర ఇడ్లీ హెల్తీ రెసిపీ కాబట్టి మా ఆయన 2 ఎక్కువగానే లాగించేసాడులేండి, మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. నేను కూడా స్నానం చేసేసి, ఆదివారం కదా, సండే సూర్యభగవానుని నమస్కారం చేసుకొని తర్వాత ఇడ్లీలు లాగించేశాను. మా అత్తగారు తిన్నారు, మా ఆయన తిన్నారు, పిల్లలందరూ లాగించేసి సూపర్గా ఉన్నాయి, చల్లారిపోతున్నాయి, తొందరగా తిను అని చెప్పేశారు. నేను లాగించేశాను. తర్వాత మురుకుల కోసం అని చెప్పేసి బియ్యాన్ని నానబెట్టేసేసి ఆరబోస్తూ ఉన్నానండి. ఒక 2 గంటల పాటు నానబెట్టేశాను రైస్ని. తర్వాత వాటర్ అంతా వంపేసేసి పట్ట మీద వేసేసి చక్కగా ఆరబెడుతున్నాను. ఇవి కొద్దిసేపు ఆరిన తర్వాత మిక్సీ పట్టించుకొని మురుకులు చేసుకోవాలా. పండగ సీజన్ కదా, ఇంకా అందరూ పనులు మొదలు పెట్టేశారు, మేమే లేట్ అవుతుంది. అలా ఆరబెట్టేసిన తర్వాత మా ఆయన తెచ్చిన డెకరేట్ ఐటమ్స్ని నేను స్టిక్ చేస్తూ ఉన్నాను. డబల్ టేప్తో స్టిక్ చేస్తూ ఉన్నానండి. మా ఆయన ఏమో చీలలు కొట్టిద్దాము అని అన్నాడు, మేకులు కొట్టిద్దామన్నాడు. లేదు, మేకులు కొట్టిస్తే మళ్ళీ మార్చుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇలా డబల్ టేప్తో స్టిక్ చేసేసామంటే కావాల్సినప్పుడు ఉంచుకొని తర్వాత తీసేసి వేరే చోట అయినా కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా అని నేను డబల్ టేప్ని స్టిక్ చేసి అతికిస్తూ ఉన్నాను. మా ఆయన బెంగళూరు నుంచి వస్తూ కొన్ని డెకరేట్ ఐటమ్స్ని మాత్రమే తెచ్చాడు, ఎక్కువ ఏం తేలేదులేండి. ఒక 4 ఐటమ్స్ తెచ్చాడు అంతే. ఆ 4 ఐటమ్స్ని చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని ఇంటిని అందంగా కనిపించేలాగా చూసుకో అని చెప్తూ ఉన్నాడు. నేను డెకరేట్ చేస్తుంటే నాకు మంచిగా హెల్ప్ చేసి తను కూడా బాగా చక్కగా అతికించేశాడు. ఆయన తెచ్చిన ఐటమ్స్ నాకు బాగా నచ్చాయండి. ప్లానింగ్ బాగా వేసుకొని తెచ్చాడు. అక్కడొకటి పెట్టు చక్కగా ఇలా చేసుకో అని నాకు బాగా నచ్చాయి. మంచిగా ఆయన కూడా డెకరేట్ చేశారు. మన ఇల్లు మనకు అందంగా కనిపించాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ అవసరమేమో అని నాకు ఒక ఐడియా వచ్చేసింది. అవసరమేనండి. మన ఇల్లు మనకు నీట్గా అందంగా ఒక ట్రెండీగా కనిపించాలి అంటే ఇలాంటి డెకరేట్ ఐటమ్స్ అనేవి ప్రతి ఇంటికి అవసరపడతాయి. మన ఇంటికి తగిన విధంగా కొన్ని ఐటమ్స్ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని నాకు బాగా అనిపించింది. నీట్గా ఉంచుకోవాలి, అందంగా కనిపించాలంటే ఇలాంటివి అవసరం అవుతాయి. ఇవే కాదండి, వెరైటీసు లాట్ ఆఫ్ ఉన్నాయి. బట్ మా ఆయనకి ఇవి నచ్చాయి, సో ఆయన అవి తెచ్చుకొని ఇంటిని చక్కగా డెకరేట్ చేసేసాడు. నాకు కూడా అనిపించింది తర్వాత మన ఇల్లు మరింత అందంగా మార్చుకోవటానికి కొన్ని ఐటమ్స్ అవసరమే అని అనిపించింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదంతా డెకరేట్ చేసిన తర్వాత మా ఆయన సంగటి, దొండకాయ చట్నీ, టమాటా చట్నీ కాంబినేషన్తో మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాడు. మా అత్త సంగటి చేసింది, మా ఆయనకు చాలా ఇష్టము. సో దొండకాయ చట్నీ, టమాటా చట్నీ అలాగే సంగటి కాంబినేషన్తో ఒక ముద్ద సంగటి అయితే తినేసేసాడు. చక్కగా ఉంది, టేస్ట్ బాగుందంట, చాలా రోజుల తర్వాత తింటున్నాను అని చెప్పాడు. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.